చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం సంతృప్తిగా ఉంది, ఏ వర్గపు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని. బహుశా స్టేట్మెంట్ తప్పేమో. న్యాయవాద వర్గం, న్యాయవాదులు అనబడే వాళ్ళు ఉన్నారు చూశారు. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తున్న న్యాయవాదులు. ఆ న్యాయవాదుల వర్గం అయితే సంతృప్తిగా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళందరూ వేరే రాష్ట్ర న్యాయవాదులు, అది వేరే విషయం అనుకోండి. అయితే తాజాగా ఇప్పటికే సిద్ధార్థ లూత్రా ఆయనకి ఎన్ని కోట్లు చెల్లించారో మాట్లాడుకోవడమే ఇంకా ఆపేసే పరిస్థితి వచ్చింది. అన్నిసార్లు చెల్లించారు, అది ఎంతనో కోట్లలోనే ఉండిపోయింది. ఇప్పుడు మరో 4 న్యాయవాదులకు తాజాగా 2 కోట్ల రూపాయల దగ్గర ఫీజు చెల్లించుకుంటూ, కానీ ఇవంతా కనుక చూస్తే పొంతన లేని చెల్లింపులే అని ఈవెన్ పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి. అయితే హైలైట్ అయింది, అసలు ఆయా కేసుల్లో వారు హాజరైన తేదీలకు ప్రభుత్వం చేసిన చెల్లింపులకు కూడా పొంతన ఉండడం లేదు అని ఒక పత్రికలో రాసుకుంటూ వచ్చారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీకి 1.20 కోట్లు చెల్లించారట. 3 సార్లు కోర్టు ముందు హాజరైనందుకు, అంటే 3 వ్యాజ్యాలలో కోర్టు ముందు హాజరైనందుకు ఒక్కో వ్యాజ్యంలో 40 లక్షల చొప్పున 1.20 కోట్లు చెల్లించారట. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 నిమిషాలు హాజరైనందుకు ఈ భారీ చెల్లింపులు జరిపారట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 నిమిషాలు వాదనలు వినిపించినందుకే ఈ భారీ చెల్లింపులట. వావ్. మరో సీనియర్ న్యాయవాది అనురాగ్ అహ్లూవాలియాకు 34.25 లక్షల చెల్లింపులు చేశారట. కేవలం 3 సార్లు హాజరైనందుకు 7 సార్లు చెల్లింపులు చేశారట. ఈఎంఐలో ఇచ్చారా ఏమో తెలియదు, అదే రాశారు. 3 సార్లు హాజరైనందుకు 7 సార్లు చెల్లింపులు చేశారట. అంటే 7 సార్లు ఒక్కో విడత 4.40 లక్షలు చొప్పున 30.80 లక్షలు, 10% క్లబ్ కేజీ, అంటే అది 3 లక్షల చిల్లర పైన పెరిగిపోయి, అని మిస్లేనియస్ ఖర్చులు ఏవో ఉంటాయి కదా కనిపించకుండా అవి ఇవి అని చెప్పి ఆ ఖర్చుల కింద డబ్బులు ఇచ్చారట. మొత్తం కలిపి 34.250 లక్షలు ఇచ్చారట. అండ్ సీనియర్ న్యాయవాది మాధవ్ ఖురానాకు 16.98 లక్షలు. అండ్ అడ్వకేట్ అండ్ రికార్డుగా ఉంటూ కేసులను ప్రస్తావించడం, వాయిదాలు కోరడం, ఇటువంటివి చేసినందుకు న్యాయవాది శుభ్రాంశు పాది అట, ఆయనకు ఒక 24.27 లక్షలు చెల్లించారట. మొత్తం మీద న్యాయవాదులకు ఎంత డబ్బులు చెల్లించారో అబ్బా, అంటే వీళ్ళని కదా ఎన్ని కేసులు ఎందరు న్యాయవాదులు. ఏంది 10 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనందుకు ఇన్ని డబ్బులు.